గారు పైనాపిల్ తింటారా? మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఓకే, మనకి ఈ ఫామ్లో సేమ్ ఫోన్లో చూడండి సేమ్ ఫామ్ ఉంది. ఇలాంటి టైంలో చక్కెర వేయాలి. స్మెల్ వస్తుందా? పైనాపిల్ కేసరి. మా దగ్గర కేసరి బాధ రావలేదు, ఉప్మా రవ్వ తీసుకున్నాం. అది కూడా కొంచెమే ఫ్రెండ్స్ అయిపోయింది. అంటే యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ ట్రైల్, బాగా వస్తే మళ్ళీ వేసుకుందామని. ఈ ఇండక్షన్ స్టవ్ ఇంటి దగ్గర నుంచి లేపుకొచ్చింది, ఇది కొన్నాము. ఇది 10 రూపాయలు గీ ప్యాకెట్. ఇవి కొన్ని వచ్చిన బాదం పప్పులు కాదు, గోడంబి. ఇవి బాదం పప్పులు. ఇవి మా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే శరణ్య చేస్తుంది చూడండి, ఓకేనా? సో పైనాపిల్ అయితే ఇట్లా కట్ చేసుకున్నాం. మై ఫ్రెండ్స్ పైనాపిల్ ఫ్రెండ్స్ అయిపోయి 100 రూపాయలు చెప్పినాడు, మేము 80 రూపాయలకి బేరం అన్నాం ఫ్రెండ్స్. 80 రూపాయలకి సాధించాం. పైనాపిల్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము యాక్చువల్లీ చాలా తెచ్చుకున్నాం, ఇవి చాలు. అవి మాకు పనికి ఆహార పథకానికి చేసేటప్పుడు, యాక్చువల్లీ మేము చేసేటప్పుడు తింటామనేసి ఎక్కువ తెచ్చుకున్నాం. బాదం ఫ్రెండ్స్, మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంచుకోవాలి. ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు ఫ్రెండ్స్, శరణ్యకు కలిగిన కోరిక. పైనాపిల్కి శ్రీబాద్ కావాలంట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది ఫ్రెండ్స్. కాజు సర్లే 5 ఉన్నాయి, నీకు నాకు 3, నీకు 2. యాక్చువల్లీ బ్రేక్ చేద్దామని మర్చిపోయాను. ఉన్నీలే ఫ్రెండ్స్, మనకే కదా. మంచి సువాసన వెదజల్లుతుంది. ఈ టైంలో ఇంకొంచెం వేయించాలి. గీ స్మెల్ వస్తుందా? మన దగ్గర ఉన్నారు వారేవా చెఫ్. బట్ ఏమంటే చెఫ్ ఇంకా అదేమంటారు, డిగ్రీ చేయలేదు, కోర్స్ చేయలేదు, బట్ చెఫ్ ఫ్రెండ్స్, మనం చెఫ్ అనుకోవచ్చు. సో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి, తీసేసుకోండి, మాడబెట్టుకోద్దండి. అట్లా మేము షూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మా దగ్గర ఇంకా గీ లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఉన్న గీలోనే ఆ పైనాపిల్ ఎంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఆహా గీ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారులే. సో పైనాపిల్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకున్నాం. ఒక 2 మినిట్స్ అవి ఫ్రై అయిపోతే మన కేసరి బాత్కి రెడీ అయిపోతాయి అనమాట. ఇంతలోపు ఇక్కడ మిగిలిన పైనాపిల్ మనం తినొచ్చు, ఎందుకంటే మన చెఫ్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. హాయ్ ఫ్రెండ్స్, మనం మధ్యలో పైనాపిల్ తినొచ్చు. మన దగ్గర ఎక్సెస్ ఉన్నాయని అప్పటి నుంచి ఒకటే తిరంగా వేస్తున్నా. చెఫ్ గారు పైనాపిల్ తింటారా? మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. డిష్ ఏమవుతుందో తెలియదు కానీ స్మెల్ అయితే బాగా వస్తుంది. చూసి మీకు ఊడిస్తాం. అవును ఫ్రెండ్స్, ఇలా పైకి పొగొస్తుంది కదా, ఆ స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ పీజీ బతుకు. కేసరి తీసుకోకపోయినా పర్లేదు, పైనాపిల్ ఫ్రై. పైనాపిల్ మనకు బీబీక్యూ నేషన్లో కూడా ఇస్తారు కదా, పైనాపిల్కి మసాలా అంటించి కాల్చి, సో ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే మనమే మసాలా వేయలేదు, ఎందుకంటే మనకి స్వీట్ కదా. సో మన చెఫ్ గారు 1 సెకండ్ ఎక్స్ట్రా అంటున్నారు పైనాపిల్ స్మూత్ అవ్వడానికి. విల్ క్యాచ్ యూ లేటర్ ఫ్రెండ్స్, బాయ్. ఫస్ట్ అయిన పైనాపిల్స్ అన్నీ తీస్తుంది. సబ్స్క్రైబర్స్కి ఏమైనా టిప్స్ చెప్పు శరణ్య ప్లీజ్. మేము చెప్పిన ప్రాసెస్ని మాత్రం ఫాలో అయ్యి చేయకండి. మీరు ఎవరైనా మంచి చెఫ్ని చేసుకోండి. ఇదే మేము ఓ సారీ ఫ్రెండ్స్, లాస్ట్కి మీకు ఒక సర్ప్రైజ్ టిప్ చెప్తాం. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న రవ్వని అదేమంటారు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఇది ఉప్మా రవ్వలాగా ఉంది అని డౌట్ పడద్దండి, అది ఉప్మా రవ్వే. ఏది ఉంటే అది చేసుకోవాలి. సో రోస్ట్ చేసిన పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే రవ్వ ఎంచుతుంది శరణ్య, దాని తర్వాత ఏం జరుగుతుందో మీకు నెక్స్ట్ పెడతా, ఓకేనా? సో రవ్వ అయితే వేగుతుంది ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్, శరణ్య కొత్త ఫోన్ కొనింది, అయినా పర్లేదు మనం వాడుకోవచ్చు. లోక కళ్యాణం కోసం ఏమైనా చేయొచ్చు, మీకోసం నేనైతే ఇంకేమైనా చేసేస్తా. సో ఇక్కడ చూడండి వేగుతుంది. ఈరోజు మన దగ్గర ఉన్న చెఫ్ మిస్ శరణ్య. మన రవ్వ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంది శరణ్య? వేడి వాటర్ ఫ్రెండ్స్. మన రవ్వ 1 కప్ అయితే వాటర్ 3 కప్స్. సో ఆల్రెడీ ముందనే వేడి చేసి పక్కన పెట్టుకుంది. ఎందుకు శరణ్య వేడి చేసుకోవడం, ఏమైనా టిప్సా? ఇట్లా ఉంటలు కట్టేదంట, వేడి వాటర్ వేసేస్తే నీట్గా కుక్ అవుతుందంట. సో అందుకోసమని. ఎవరు ఫ్రెండ్స్ మా పాపకు డిగ్రీ లేదని నేను చూసినారా? టాలెంటెడ్, బై బర్త్ టాలెంటెడ్. శ్రావణి స్పెషల్ మహిళ ఫ్రెండ్స్. నువ్వు చక్కెర బేల చూసొత్తా. యాక్చువల్లీ ఇది సగం అవుతుంది ఫ్రెండ్స్. హరాబరిగా మా చెఫ్ ఎక్కడికి వెళ్ళిపోయినారంటే షుగర్ ఎప్పుడేళ్ళో మర్చిపోయారంట. ఒకసారి
ఎవరి ఛానల్ రాది? శ్రావణీస్ కిచెన్స్లో చూసేసి వస్తుందంట. చూడండి శ్రావణి గారు, మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? కింద పెట్టరా, ఇక్కడ పెట్టుకోరా. కాబట్టి కనీసం 10-12 నిమిషాలైనా బాగా ఫ్రై చేయండి. రవ అండి ఫస్ట్ కొన్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఓకే ఓకే, మనకి ఈ ఫామ్లో సేమ్ ఫోన్లో చూడండి సేమ్ ఫామ్ ఉంది. ఇలాంటి టైంలో చక్కెర వేయాలి. మంచి మంచి కట్టుబాట్లు సార్. పూర్తిగా ఆప్షనల్. శ్రావణి అక్క ప్లీజ్ గివ్ మీ 2 minutes, మేము చక్కెర వేసి మళ్ళీ బ్యాక్ వస్తాం. షుగర్ ఫ్రెండ్స్, మన రవ్వ ఫుల్ కప్ అయితే దానికి 3/4 కప్పు షుగర్ ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే షుగర్ వేసేయాలంట ఫ్రెండ్స్. శ్రావణి అక్క చెప్పింది. శ్రావణి అక్క చెప్పింటే శరణ్య అక్క ఫాలో అవుతాను. అవుతుంది అని భయం అయినప్పుడు లిడ్ ఇట్లనే దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రాగిని, నువ్వేమైనా కామెంటరీ ఇస్తావా? ఎందుకు రా? నాకు భయం అవుతుందిరా. కప్పుకి 3/4 కప్ అంటే ఏంది? కప్పుకి 1 కప్పు 100% అయితే 75% షుగర్. అంతే కదా వేసినది. హాఫ్ ఉంటే హాఫ్లో హాఫ్ వేసినాం. మళ్ళీ వదిలే, షుగర్ ఎక్కువ తినకూడదు, మనం ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలి. శ్రీబాద్ కోసం ఇప్పుడే పక్కన పాప వాటర్ అప్పు తీసుకున్నాం. మళ్ళీ నీ వాటర్ నీకు తిరిగి ఇచ్చేస్తాం, ఓకేనా? డిష్ అయిపోతేనే పిండి. అంటే ఇప్పుడు ఎందుకు ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నారని అడగద్దండి ఫ్రెండ్స్. ఇట్లాంటివి సహజం, చూసి చూడనట్టు పక్కకి వెళ్ళిపోవాలి. చూడు మా పాప ఇంకొంచెం చక్కెర పోస్తాను, వస్తే ఈ సార్లే షుగర్ వచ్చిపోతాం. షుగర్ అని సబ్దు. మేము కేసరి బాగా చేయాలనుకున్నాం, అది పాయసం అయ్యేలాగుంది. ఉడుకుతుందా? ఓకే ఫ్రెండ్స్, దేవుడి పైన భారం వేసి. సో మనం వేయించుకున్న పైనాపిల్ని ఇప్పుడు మన డిష్లోకి వేస్తుంది. మన డిష్లో మెయిన్ థింగ్ పైనాపిల్ అనమాట. సో వేసేసామన్నమాట. డ్రై ఫ్రూట్స్ లాస్ట్కి వేద్దాము. పైనాపిల్ వేసేసి ఇంకొంచెం ఉడికిస్తావు శరణ్య. చాలాసేపు ఉడకాలంట. యాక్చువల్లీ మేము కలర్స్ ఇవన్నీ పెద్ద పట్టించుకోము, అందుకని మాది కలర్ఫుల్గా లేదు. బట్ యాక్చువల్లీ ప్రాసెస్ ఇదే. పైనాపిల్ కేసరి బదులుకి ఎల్లో వేసారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైనాపిల్ అనేది ఎల్లో ఉంటుంది కాబట్టి ఎల్లో వేసుకుంటారు. మనకెందుకు, మనం పింక్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు. శరణ్య గ్రీన్ ఇష్టం, గ్రీన్ కూడా వేస్తారు కావాలంటే, కానీ వాడం. హెల్త్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సారీ, కలర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వావ్, మన పైనాపిల్ కేసరి బాత్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా అనుకోండి డ్రై ఫ్రూట్స్. సో ఇంకా మనది డ్రై ఫ్రూట్స్ వేసే స్టేజ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. అంటే పోయేకాలం వచ్చి మా చెఫ్ చెయ్యి వాడదు ఫ్రెండ్స్, సూపర్ హైజీన్. ఎంత పని చేస్తుంది. సో సూపర్ లుకింగ్ ఫ్రెండ్స్, భారీగా ఉంది ఫ్రెండ్స్. అంటే వీటికి చొప్పున మేమే చెప్పుకుంటాం యాక్చువల్లీ. రాజ్, కేసరి బాత్ ఎట్లుంది రాజ్? అంటే మనకి హెల్త్కి కలర్ అనారోగ్యం కదా, అందుకనేసి. ఇది ఉన్నాయి కనపడవు, ఇది కేసరి బాత్ కదా. ఇదో ఇడు చూడిపోయి చూపిద్దాం. నట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆర్గానిక్ కేసరి. కమ్మ 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 స్మెల్ వస్తుందా? దుబ్బదానికి కూడా స్మెల్ భారీ వస్తుందంట. సో మన ప్లేటింగ్ సెక్షన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మన క్రియేటివ్ చెఫ్ ఇస్ డూయింగ్ ప్లేటింగ్. సో ఫైనలీ ప్లేటింగ్ అయితే డన్ ఫ్రెండ్స్. చూడొచ్చు మన క్రియేటివ్ చెఫ్ హార్ట్ షేప్ చేశారు. ఆల్రెడీ రాగిని టేస్ట్ చేసింది. రాగిని రివ్యూ ఇస్తావా? ఫైనలీ మన పైనాపిల్ కేసరి బాత్ టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మీరైతే జస్ట్ పక్కా చేసుకోండి. ఏమంటే ఉప్మా రవ్వ ప్లేస్లో ఏంటో బొంబాయి రవ్వ వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ.